రాధామోహన్ గారి మళ్ళీ మీ ప్రొడ్యూస్ అవ్వడంలో వెనుక కారణం ఏంటి? కేవలం సక్సెస్, అంతకుముందు సక్సెస్ అయినా లేకపోతే? కారణం అంటే హెల్దీ రిలేషన్ అండి. నేను కష్టంలో ఉండి ఉపేంద్ర గారి సినిమా ఆగిపోయినప్పుడు 1 year ఇంట్లో కూర్చొని బాధపడుతూ కథ రాసుకున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే మీకు తెలుసు కదా ఏమైంది వేళ. ఇప్పటికీ చాలామంది ఇండస్ట్రీలో రైటర్సే నాకు చెప్తున్నారు అది ఒక కల్ట్ మూవీ అని చెప్తూ ఉంటారు. అలాంటి ఒక బోల్డ్ కంటెంట్ని చెప్పినప్పుడు రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కొంచెం భయపడవచ్చు. కానీ రాధామోహన్ గారు ఆ కథ విన్న వెంటనే మనం చేద్దాం ఈ సినిమా అన్నారు. సో చేద్దామననే కాకుండా అద్భుతంగా ఆ సినిమాని చేసి పెట్టి దానికి సక్సెస్ అయిన తర్వాత నాతో పాటు ఆ రీమేక్ రైట్స్ వెళ్ళినప్పుడు కూడా దానిలో నాకు ఒక భాగస్వామ్యం ఇచ్చి ఆ ఫైనాన్షియల్ దీనిలో కూడా నన్ను అంత బాగా చూసుకున్న వ్యక్తి. అలాంటి రాధామోహన్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ కావాలని అనుకుంటుండేవాడిని. సో గాడ్స్ గ్రేస్ వల్ల రచ్చ అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి నాకు కావాలంటే మీకు తెలిసిందే రవితేజ గారి వెనకాల చాలామంది ప్రొడ్యూసర్స్ ఉంటారు. నేను రవితేజ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, రాధామోహన్ గారు అండి చాలా ప్రొఫెషనల్గా సినిమా చేస్తారు అని చెప్పిన తర్వాత ఆయన కూడా మరి కథ చెప్పండి అంటే నేను చెప్తానని చెప్పి రాధామోహన్ గారిని రవితేజ గారికి పరిచయం చేయడం. రవితేజ గారు కూడా రాధామోహన్ గారిని కలిసిన తర్వాత ఆయన మాటలు విన్న తర్వాత ఇంప్రెస్ అయిపోయి ఆయనను మనం ప్రొడ్యూసర్గా ప్రమోట్ చేద్దామని చెప్పడం. ఈరోజు రాధామోహన్ గారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆల్మోస్ట్ అంటే మీరు ఈ మధ్య వచ్చిన సినిమాలో చూస్తే చాలా 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 గ్రాండర్గా ఉండబోతుంది సినిమా. అంత డబ్బు పెట్టేసి అంత స్టోరీ మీద అంత నమ్మకంతో నా మీద నమ్మకంతో అంత చేసిన రాధామోహన్ గారికి వీలైతే మళ్ళీ తొందరగా ఇంకొక సినిమా చేయాలనిపిస్తుంది. ఓకే ఓకే. మీరు అంటే మీకు ముంబైలో మంచి సర్కిల్ ఉంది కదా? నాకు మంచి సర్కిల్ ఉంది. మంచి అంటే నా స్థాయిలో నాకు మంచి సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ వల్లే బొమ్మన్ గారిని కలవగలిగాను. ఆ సర్కిల్ వల్లనే అర్బాజ్ ఖాన్ అలాంటి వాళ్ళతో, ఇమ్తియాజ్ అలీ ఇలాంటి టాప్ డైరెక్టర్స్తో నేను కలవగలుగుతుంటాను. మంచి లాంగ్వేజ్ కూడా ఉంది మీ దగ్గర. హిందీ, ఇంగ్లీష్ ఏం ట్రై చేయలేదా? హిందీలో చేయాలని నాకేం లేదండి. నాకు హిందీ సినిమాలు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ రాజ్ కుమార్ హిరానీ గారి సినిమాలు, ఇమ్తియాజ్ అలీ రైటింగ్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం. కాబట్టి తెలియకుండానే మహావీర్ జైన్ అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అనమాట బాంబేలో. మహావీర్ జైన్ అని ఆయన ద్వారా నాకు సర్కిల్ ఏర్పడింది అక్కడ. అలా అక్కడ ఉన్న వాళ్ళని కలవడం, వాళ్ళు చేసే కాన్సెప్ట్లు కానీ, రాబిన్ భట్ అని యాక్చువల్లీ రాబిన్ భట్ జీ అనాలి, ఆయన చాలా 80+ ఏజ్ అయింది. జైన్ అండ్ విన్సెంట్ గారు ఇంట్రడ్యూస్ చేశాను నాకు ఆయన. సో ఎప్పుడైతే బాంబేలో ఎవరైనా మంచి క్రియేటివ్ పర్సన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో నేను వాళ్ళు పట్టేసుకుంటాను. సో వాళ్ళతో వెళ్ళినప్పుడు కలవడం కానీ, ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తెలుసుకోవడం కానీ, నేర్చుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. హిందీలో చేయాలని ఏమి పెద్దగా నాకు లేదండి. ఇక్కడ మన దగ్గర చేసుకొని ఇక్కడ ప్రూవ్ అవుతూ చాలు. బాగా చేస్తారని, సంపదనంది సినిమాలు బాగా చేస్తారని ఇక్కడ పేరు తెచ్చుకుంటే చాలు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితులు చాలామంది మీకు హెల్ప్ చేశారని చాలాసార్లు చెప్పారు మీరు. అండ్ గాలిపటం కూడా వాళ్ళ కోసమే తీశారని కూడా చెప్పారు. కానీ ఎక్కడో కొంత వార్త ఉంది ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ని మీరు కొంతమందికి హెల్ప్ చేయలేదని, కొంతమందికి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా కరెక్ట్ కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళని కొంచెం దూరం పెట్టారని ఇండస్ట్రీ వాదన, నాది కాదు. ఇదైతే 100% తప్పండి.